ఒక డాన్సర్ ఫ్రెండ్ డాన్స్ చేస్తుంది. ఇప్పుడు వీడియో తీద్దాం అది కూడా. వీళ్ళు నా ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి గైస్. జూనియర్స్ కదా ఫ్లవర్స్ ఇచ్చారు. వీళ్ళకి ఫ్లవర్ చూపించి గ్రీష్మ. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై గ్రీష్మ. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ తమ్నెయిల్ చూసి ఉంటారు, మా కాలేజీలో ఫ్రెషర్స్ అయితే జరుపుకుంటున్నాము. నా పాత వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, చూడని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఏంటి అని అంటే నేనైతే కాలేజీలో ఈ ఇయరే జాయిన్ అయ్యాను. సో మా సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మాకు ఫ్రెషర్స్ అయితే జరుపుతున్నారు. యాక్చువల్లీ ఫ్రెషర్స్ అయితే అవుతుందా అవ్వదా అన్నట్టు ఒక డౌట్ అయితే ఉండే, బికాస్ మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకు అని అంటే ఈసారి క్లాసెస్ త్వరగా స్టార్ట్ చేశారు, మళ్ళీ ఎగ్జామ్స్ కూడా త్వరగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సీనియర్స్కి ఇంకో 2-3 డేస్లో ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో అందుకు మా కాలేజీలో ప్రిన్సిపల్ సార్ అయితే పర్మిషన్ ఇవ్వడానికైతే రెడీగా లేకుండే. బట్ లాస్ట్కి మా సీనియర్స్ అందరూ అయితే తనని ఒప్పించారు. ఫ్రెషర్స్ అయితే ఓకే అయింది ఎట్ లాస్ట్. సో ఏంటంటే బేసిక్గా మాకు ఒక కలర్ అనేది చూస్ చేస్తారు సీనియర్స్. సో ఆ పర్టికులర్ కలరే మేమైతే ఫ్రెషర్స్కి వేసుకోవాలి డ్రెస్. సో ఆ కలర్లో ఏ షేడ్ అయినా పర్లేదు. సో మాకైతే ఈసారి రెడ్ వచ్చింది, మా సీనియర్స్కి అయితే లాస్ట్ ఇయర్ బ్లూ ఇచ్చారంట. సో ఈసారి మాకు రెడ్ అయితే ఇచ్చారు. అందుకే నేను ఈ రెడ్ కలర్ డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాను. సో నేను ఇంటి నుండి వచ్చేటప్పుడు ఇది నార్మల్గా ఎందుకు స్టిచ్చింగ్ చేయించుకున్నా నచ్చింది అని. సో అదే నాకు ఇప్పుడు ఈ ఫ్రెషర్స్ రోజు యూజ్ అవుతుంది. బట్ నా డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ నాకు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి బాగుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను లిక్కీ అయితే రెడీ అవుతున్నాము. సో మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉన్నాయి. సో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్, స్పీచెస్ ఇవన్నీ ఉన్నాయి. రెడీ అయితే అయిపోయాము. సో రూమ్లో నుండి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. లెక్కి చూడు, రోడ్ క్రాస్ అవుతున్నా. చిన్న బొడంకాయలు ఉన్నాను నేను. అవును, అవునా? మంచిగా రెడీ అయినాము, ఎండలో నడుచుకుంటూ పోతున్నాము. సో మా గేట్ దగ్గర ఏంటి అని అంటే ఐడి కార్డ్ లేకుండానైతే ఎంటర్ చేయరు బయట వాళ్ళని. సో మేము డేస్ కాలేజ్ బయట రూమ్లో ఉంటాం కాబట్టి కంపల్సరీ ఐడి కార్డ్ అనేది క్యారీ చేయాలి. అండ్ మేము ఐడి కార్డ్ స్కాన్ చేసినప్పుడు ఇంటికైతే మెసేజ్ పోతుంది పేరెంట్స్కి. ఒకవేళ అది లోపలికి వెళ్ళేటప్పుడైనా సరే, బయటకు వచ్చేటప్పుడైనా సరే కంపల్సరీ మెసేజ్ అయితే పోతుంది. త్వరగా వెళ్ళాము, టైం అవుతుంది. ఇప్పటికీ 1/2 an hour లేట్ అయింది. అంటే నా ఫ్రెండ్ ఏమో ఇక ఊరుకోదు కదా, పిక్స్ తీయు అన్నది. ఇంకా దాన్ని అయితే కొన్ని పిక్స్ అయితే తీసిన. సో నెక్స్ట్ వీడియో నుండి కొన్ని అయితే నా ఫ్రెండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఎందుకు అని అంటే నా ఫోన్ దగ్గర లేకుండే ఫోన్ తీసుకొని ఫొటోస్ అయితే దిగింది. సో తనైతే కొన్ని వీడియోస్ తీసింది. వ్లాగర్ చాలా అలసిపోయి నన్ను వ్లాగ్ తీయమని నాకు ఫోన్ ఇచ్చింది. మన క్రియేటివిటీ మొత్తం వాడేద్దాం. పెళ్లి కూతురు లెక్క నడుచుకుంటూ వస్తుంది, తొందరగా వెళ్దాం రావే అని అంటే. చూడండి అసలు ఎంత లేజీ ఉంది నా ఫ్రెండ్ అయితే. కాలేజ్లో ఈరోజు ఎందుకు ఎవరు కనిపించట్లేదు గైస్, లేదంటే గ్రీష్మ అందం చూసి అప్పుడే పడిపోయేవాళ్ళు అని చెప్పి. చూసారా సోకులు ఎక్కువ, జుట్టు దుక్కుంటుంది, వయ్యారంగా నడుస్తుంది చూడండి.
గైస్ మన వ్లాగర్ ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళిద్దరే తన ఫ్రెండ్స్. అయ్యో లంగానితో వెళ్ళిపోతున్నాను గైస్, ఏమనుకోవద్దు. ఏ బోత్ ఆఫ్ యూ సే హాయ్. ఓకే చలో. ఏం వ్లాగ్ ఏమో గైస్, నాకు తీరిపోతుంది. ఆర్గనైజర్ గైస్ హాయ్ చెప్పు. ఫ్రెండ్ గైస్ హాయ్ చెప్పు. నేహా షర్ని హాయ్ చెప్పు. జూనియర్స్ కదా ఫ్లేవర్స్ ఇచ్చారు. వీళ్ళకి ఫ్లేవర్ చూపించి గ్రీష్మ. మంచిగా ఫోటో బుత్ పెట్టారు గైస్. వీళ్ళు ఫోటో తీసుకోరు అనుకుంటా. ప్రస్తుతానికి అయితే ఎవరు రాలేదు. హాల్ అంతా చాలా ఖాళీగా ఉంది. డెకరేషన్ చాలా బాగా చేశారు. బ్లాగర్ డాన్సర్ ఫ్రెండ్ డాన్స్ చేస్తుంది. ఇప్పుడు వీడియో తీద్దాం అది కూడా. వీళ్ళు నా ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి గైస్. నిర్జా హాయ్ చెప్పు. డాన్సర్తో వీడియో తీసుకుంటున్నా, మళ్ళీ మధ్యలో వచ్చింది. అసలు ఇది ఏంది బుడంకాయ లెక్క మధ్యలో వస్తుంది. ఈరోజు మా కాలేజ్లో ఫ్రెషర్స్ జరుగుతుంది. అది మా సీనియర్స్ కండక్ట్ చేస్తున్నారు. అసలు బ్లాగర్ నేనా వీళ్ళ అర్థమవుతలేదు. ఈరోజు ఈమెది గారు గైస్. ఫైనల్లీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 1 hour ఏమో లేట్ అయింది అనుకుంటా అందరూ వచ్చేసరికి. ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఎలాగో తెలిసిందే కదా, స్పీచెస్ అయితే ఉంటాయి. సో మా డీన్ వాళ్ళు అయితే స్పీచెస్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఒడియా పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఒడిశా కాబట్టి ఇంకా ఆ మాత్రం అయితే ఉంటుంది. జూనియర్స్ని వెల్కమ్ చేస్తున్నారు కాబట్టి మాకైతే రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. చాలా చాలా బాగున్నాయి. నా ఫ్రెండ్స్ ఏమో అన్నీ కలెక్ట్ చేసి నాకు ఇవి ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. సెకండ్ అయితే పుష్ప డ్యాన్స్ చేస్తుంది, క్లాసికల్ డ్యాన్స్. బేసిక్గా ఏంటి అంటే కల్చరల్ యాక్టివిటీస్ అయితే అన్నీ ఆఫ్టర్నూన్ అయితే ఉన్నాయి. అండ్ మార్నింగ్ అయితే జూనియర్స్ని ఇంట్రొడక్షన్, స్పీచెస్, వెల్కమ్ డ్యాన్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. బట్ ప్రోగ్రామ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి లేట్ అయిపోయింది. సో లంచ్ తర్వాతనైతే మాకు ఇంట్రొడక్షన్ అయితే ఉంటుందంట. జూనియర్స్తో ఇంకా మిస్ ఫ్రెషర్ అండ్ మిస్టర్ ఫ్రెషర్స్ కోసము గేమ్స్ అయితే ఆడిపిస్తారంట. సో అవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను, చూడండి. కొన్ని పర్ఫార్మెన్స్ తర్వాత మాకైతే కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చారు, టీ అండ్ బిస్కెట్స్. సో నేనైతే టీ తాగిన తర్వాత లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. ఫ్రెషర్స్ మొత్తము మా సీనియర్సే చూసుకుంటారు. సో వాళ్ళే లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మేము కాలేజ్ హాస్టల్లోనే లంచ్ తినడానికి అయితే వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చే ఫేర్వెల్ అయితే అప్పుడు సీనియర్స్కి మేము ఇస్తాము. సో వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాము. నేనేమో హీల్స్ వేసుకున్నాను. నా ఫ్రెండ్స్ ఏమో నన్ను బ్లేమ్ చేయడానికి అయితే ఫస్ట్ ఉంటారు. డ్రెస్ ఏమో క్యారీ చేసలేదు అండ్ ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాము. నా క్లాస్మేట్స్ ఇంకా 2-3 మెంబర్స్ అయితే రాలేదు. సో వాళ్ళు ఆఫ్టర్నూన్ కల్చరల్ యాక్టివిటీస్కి వస్తానన్నారు. లంచ్ చేసేటప్పుడు నాకు వీడియో తీయడం పాసిబుల్ అవ్వలేదు. సో మాకైతే చాలా ఐటమ్స్ పెట్టారు, వెజ్ అండ్ నాన్ వెజ్. సో లంచ్ అయితే చేసేసి మళ్ళీ బ్యాక్ టు ఆడిటోరియం. సో మాకు ఈ ప్రోగ్రామ్ ఫ్రెషర్స్ పార్టీ అనేది ఆడిటోరియంలో జరుగుతుంది. దగ్గరికి రమ్మంటారా, దూరం అంటుండు. రామా మళ్ళీ నేను చెప్తే నువ్వు ఫీల్ అవుతావు. కన్ను కొట్టరు, కన్ను కొట్టరు, కన్ను కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. अच्छा सब मैनेजमेंट का है. एक फ्लावर बेच कर देता हूँ. अच्छा कोई भी लेगा. रुको रुको पहले. తను ఆగ్రోనమీ సీనియర్ లిఖిత వాళ్ళ క్లాస్మేట్. సో తనైతే పాట పాడుతుంది. సో మాకు ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఇక్కడే ఆడిటోరియంలోనైతే చేస్తారు. ఓన్లీ ఫ్లాష్ మోబ్ చిన్న చిన్న ఏమన్నా ఉంటే అవి బయట స్టేజ్ మీద చేస్తారు. బేసిక్గానైతే ఇక్కడనే మాకు అన్ని ప్రోగ్రామ్స్ అయితే అవుతాయి. సో లంచ్ చేసి ఇప్పుడే అందరు వస్తున్నారు. బట్ ఎట్లా లేట్ అవుతుంది అని ఇంకా యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేశారు. సో ముందే అయితే ఈ పర్ఫార్మెన్స్ అయితే ఉండే బాయ్స్ది. వేరే అదర్ స్టేట్స్లో ఉండి చదువుతుంటే మాత్రము లైక్ తెలుగు వాళ్ళు కలిసినా లేదు అంటే తెలుగు సాంగ్స్ విన్నా అని ఆ హ్యాపీనెస్ అయితే వేరే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళైతే మంచి తెలుగు సాంగ్స్ వేస్తుంటే చాలా బాగా అనిపించింది. చాలా చాలా ఎంజాయ్ చేసినాము. ఇదేమిటమ్మా సాంగ్ అయితే అసలు చాలా ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య. ఎవరు చూసినా అదే సాంగ్స్. సో మా ఫ్రెషర్స్లో అయితే దగ్గర దగ్గర ఒక
4 to 5 గ్యాంగ్స్ అయితే అదే సాంగ్ చేసారు. బట్ చాలా బాగా అనిపించింది. తర్వాత కొంచెం సేపు అట్లా బయటకి వెళ్ళి అయితే వచ్చినాము. సో వాళ్ళైతే అక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళు, నా ఫ్రెండ్స్ రోషిత అండ్ హర్షిని చాలా బాగా డ్యాన్స్ చేసారు. ఒక సైడ్ ఏమో మా ఫ్రెషర్స్ అవుతుంది, పీజీ ఫ్రెషర్స్. ఇక్కడనేమో బయట నర్సింగ్ వాళ్ళది ఫ్లాష్ మాబ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఫ్రెషర్స్ అయితే ఉంది. పోస్టర్ రిలీజ్ చేసి బయట ఫ్లాష్ మాబ్ అయితే చేసారు. ఎవడి పని వాడిదే అంటే ఇదేనేమో. టైం అయితే 5:30 అట్లా అవుతుంది. సో మా ఫ్రెషర్స్ కూడా ఎండవడానికి అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే మిస్ ఫ్రెషర్ అండ్ మిస్టర్ ఫ్రెషర్స్కి అయితే అనౌన్స్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, తనేమో జెనెటిక్స్ అబ్బాయి అఖిల్, తనేమో మిస్టర్ ఫ్రెషర్ అండ్ తనేమో మిస్ ఫ్రెషర్ సిపికాదేవి. మాకు కొన్ని గేమ్స్ అయితే పెట్టారు. సో అందులో గెలిచిన వాళ్ళకి అయితే మిస్టర్ ఫ్రెషర్ అండ్ మిస్ ఫ్రెషర్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో చాలా బాగా అనిపించింది ఈరోజు డే అయితే. అందరినీ కలిసినాము, సీనియర్స్ జూనియర్స్ని, తెలియని వాళ్ళని కూడా తెలుసుకున్నాము. సో చాలా బాగా ఎంజాయ్ చేసినాము నేను నా క్లాస్మేట్స్ అయితే. ఇట్స్ టైమ్ ఫర్ గ్రూప్ ఫోటో. సో ఫస్ట్ అయితే మేము జూనియర్స్ అయితే ఫోటో తీసుకున్నాము అండ్ తర్వాత సీనియర్స్ కూడా జాయిన్ అయ్యారు. బ్లాగర్కి కాళ్ళు వస్తున్నాయి. ఎంతలా అంటే దెబ్బకి చెప్పులు తీసి చేతులు పట్టుకొని నడుస్తుంది మేడం. మా స్వీటీ చూడండి ఇక సిగ్గులేదు దానికి అయితే. అసలు మార్నింగ్ ఎప్పుడో వచ్చినాము, చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ నేనేమో పెద్ద హీల్ వేసుకున్నాను, నాకు నడవనికి రాలే. అందుకే ఇంకా చెప్పులు అయితే చేతిలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిన. సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు పెద్ద టాస్క్ ఉంటుంది. ఏంటి అని అంటే మళ్ళీ రెడీ అయినవన్నీ తీసి సదరాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, గుడ్ నైట్.